సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 70 ఏళ్ల వృద్ధుడు శివయ్య మర్డర్ కేసును ఛేదించారు సైదాబాద్ పోలీసులు. నిందితురాలు నెనావత్ మంగ నుంచి 30 తులాల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు మంగను రిమాండ్కు తరలించారు. అయితే 4 రోజుల క్రితం అర్ధరాత్రి విష్ణునగర్లోని నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న శివయ్య హత్యకు గురయ్యాడు. మేనకోడలు మంగ సన్నిహితుడు వెంకటేష్కి ఇంటి నిర్మాణ పనులను శివయ్య అప్పగించాడు. వెంకటేష్కు 8,25,000 రూపాయలు ఇచ్చినా పనులు పూర్తి కాలేదు. దీంతో తరచూ శివయ్యకు మేనకోడలు మంగకు మధ్య గొడవలు జరిగాయి. ఈ నెల 14న శివయ్య మంగతో గొడవపడి అవమానించాడు. మంగ కోపంతో శివయ్య గొంతుకు వైరు చుట్టి చంపిందని తెలిపారు పోలీసులు.